గారికి చాలా విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక మంచి సినిమా తీద్దాం అనే ఇంటెన్షన్తో ఈ రుద్రమ్మదేవి సినిమా ఆయన టేకప్ చేశారు. అండ్ దీన్ని తెలుగు సినిమా స్థాయిలో పెంచాలని దీన్ని 3Dలో షూట్ చేశారు. 3Dలో షూట్ చేసిన ఫస్ట్ సినిమా. అబవ్ ఆల్ ఆయనకి ఫిలిం ఇండస్ట్రీ తరఫునే కాకుండా అందరి తరఫున థ్యాంక్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉమెన్కి సపోర్ట్ చేస్తూ సినిమా తీశారు. దట్ ఈస్ ద మోస్ట్ కీ థింగ్. సినిమా చూసిన వెంటనే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అన్నారు, ఎంత గ్రేట్ అయినా జస్ట్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఒక ఉమెన్ సెంటర్కి ఎవరు తీస్తారు, ఈజ్ రియల్లీ గ్రేట్ అనే కమెంట్ నా కళ్ళ ముందు అలాగే ఉంది. సో అలాంటి గొప్ప సినిమా తీసిన గుణశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నేను ఇంకోసారి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి హీరో అనుష్క. ఎస్, చాలామందికి పేరు వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అనుష్క, నేను ఈ సినిమాకి నిజంగా కొంత కష్టపడ్డాను. నా కష్టం 30 రోజులు, అనుష్కది 3 సంవత్సరాలు. నిజంగా అనుష్క ఎంత కష్టపడి ఈ సినిమా చేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అది ఒక అనుష్క వల్లే అవుతుంది. అంత బలం, అంత డెడికేషన్, అంత మంచితనం ఒక అనుష్కకే ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఈ డయస్ లేకపోతే మేము ఎవరూ లేవు. ఈ డయస్ మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. అందుకే తన సెంటర్లో కూర్చోబెట్టి నేను పచ్చికలేను. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఇళయరాజా గారు. అంటే జనరల్గా ఒక సినిమా వచ్చినప్పుడు అందరూ పనిచేస్తాం, కానీ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్ లైన్ వస్తుంది. ఆ పర్సనల్ లైన్ టేకప్ చేస్తున్న ఈ సినిమా తీద్దాం వెంటనే దీనికి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇళయరాజా గారు. దాని తర్వాత నాకు తెలిసిన దాంట్లో ఆర్టిస్ట్లో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడో 3 రోజుల క్రితం ఇలా సినిమా స్టార్ట్ చేసి తెలిసిన వెంటనే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫస్ట్ చెప్తుంది ప్రకాష్ రాజ్ గారే. అందుకే నేను సైన్ చేయకముందు మా నాన్న ఆయన మీద ఇష్టం అండ్ గౌరవంతో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బన్నీ టేకప్ చేస్తున్నాడు, ఈ విషయం నువ్వు బాగా ఆనందపడతావు, నీకు ఫోన్ చేసి చెప్పారని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా చేయాలనే, ఈ సినిమా సపోర్ట్ చేయాలనేది ఆయనలో తపన ఉంటుంది, మీకు ఆ సినిమాలో కనపడుతుంది. అలాగే నిజంగా ఈ సినిమా చెప్పినప్పుడు నేను మెన్షన్ చేయాలి, నా ఫ్రెండ్ రానా, తను వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో రాక ఒక 1 year ముందు నుంచే, 1.5 year ముందు నుంచే ఈ సినిమా కష్టపడుతున్నాడు. ఒక పక్కన బాహుబలికి వెళ్తూ ఇంకో పక్క నుంచి ఈ సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తూ, నిజంగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ రానాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి కృష్ణరాజు గారు కూడా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సార్ మీకు కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలామంది టెక్నీషియన్స్ని ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పర్టికులర్గా చెప్పాలి, ఈవెన్ నిత్యా మెనన్ అండ్ క్యాథరిన్ టెరెసా అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. వీళ్ళందరూ ఈ సినిమాకి వచ్చి చాలా అవుట్రైట్గా వచ్చి సపోర్ట్ చేశారు. అంటే పర్సనల్ లైన్, ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్గా ఫీలే వచ్చి సినిమా చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. ఇంకా నాకు ఫీలింగ్ ఏంటంటే అందరూ గమ్మునుండవా అంటున్నారేమో అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజంగా నేను బ్లాంక్గా ఉన్నాను, నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలీదు. వెళ్ళే ముందు మాత్రం గోనగన్నారెడ్డి అనే క్యారెక్టరు నేను చేసినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ in entire Telugu film industry to play the character of Gonaganna Reddy, and I'm proud of it. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.